సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని పార్లమెంట్ కానీ అదేవిధంగా స్టేట్కి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఎలక్షన్స్ ఏదైతే వస్తున్నాయో దాని గురించి శాంతి భద్రతలు చాలా వైటల్ రోల్ ఉపయోగం ఉంటుంది. కాబట్టి దీనికోసం అని చెప్పేసి ప్రిపరేటరీ పార్ట్ కింద స్టేట్ ఫోర్సు, సెంట్రల్ ఫోర్సెస్, ఇప్పుడు మన దగ్గరికి వచ్చినారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫున మేము అందరికీ ఒక మోటివ్ ఒకటే, మనకి ఓటు అనే ఒక ఆయుధం మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి వారు కూడా నిర్భీతిగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎటువంటి బెదిరింపులకు జడవకుండా ఒక కామన్ మ్యాన్ వారి యొక్క ఓటు హక్కుని వాళ్ళకి నచ్చిన ప్రజాప్రతినిధిని పెట్టి ఎన్నుకునే విధంగా ఉండటానికని చెప్పేసి ఈ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు మన మండపేట కాన్స్టిట్యూషన్లో మన మండపేట పట్టణంలో ఈ రెండు సంయుక్తంగా దళాలు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అన్నది నిర్వహించడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కామన్ మ్యాన్ కూడా తన యొక్క ఓటుని, అమూల్యమైన ఓటుని, దానికి ఏంటంటే దానికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఓటుకి వెళ్ళలేదు కాబట్టి దాన్ని స్వేచ్ఛగా, నిజాయితీగా, నిర్భీతిగా అతనికి ఎవరికైతే ఓటు హక్కును వేయాలనుకుంటారో వాళ్ళకి వేసే విధంగా ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ అన్నది జరగటం చేసాం. దీనివల్ల ఏంటంటే పబ్లిక్ సెన్సిటైజ్ అవ్వటం, మన వెనకాల ఇంతమంది పోలీస్ ఫోర్స్ ఉంది, మనకేమీ కాదు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వటాకని చెప్పేసి, వాళ్ళ యొక్క మానసికమైన ఒక ధైర్యాన్ని ఇవ్వటాకని చెప్పేసి ఈరోజు మేము కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ సెంట్రల్ దగ్గర నుంచి అసిస్టెంట్ కమాండెంట్ గారు ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంబంధించిన ఆయన వచ్చారు. వారు కూడా వారి యొక్క సందేశాన్ని మన పట్టణ ప్రజలకు, మీ మీడియా మిత్రులు పూర్వకంగా వాళ్ళందరికీ కామన్ మ్యాన్కి మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. आज हमें मौका मिला है मंडपेटा और पूरा शिवा डिस्ट्रिक्ट के अंतर्गत हम लोग आज 4 डेज 14 दिन अपना प्रोग्राम किए हैं फ्लैग मार्च, और यहाँ के पुलिस, पब्लिक और स्थानीय लोगों के बारे में अच्छी जानकारी मिली है ताकि ये जो हमारा आरएफ है, आरएफ का काम है दंगा नियंत्रण। अगर कोई भी राज्य में या स्थान में अव्यवस्था फैलती है उसके लिए आरएफ को विकल किया जाता है और आरएफ ज्वाइन करती है राज्य सरकार की डिमांड पे। तो अभी फिलहाल जो हम मीटिंग कर रहे हैं ये फिटनेस नाम है, यहाँ पे पुलिस का, पब्लिक का और प्लेस का तीनों बारे में जानकारी हासिल करके हम सभी को अपना बल को प्रदान करते हैं ताकि कोई अव्यवस्थित होने पे या कोई दंगाई स्थिति पैदा होने पे हम आसानी से यहाँ अप्रोच करें और सभी लोगों का कोऑर्डिनेशन से हम अच्छी तरह से अपना काम कर रहे हैं। धन्यवाद। यही फोर्स और जगह फिरेगी, नहीं तो यही एक मंडपेट में जो फोर्स है और थोड़ा जगह भी और होगा ना, यही होगा। हमारी टोटल 15 बटालियन है, 15 बटालियन है और टोटल हमारा 3 रेंज है। और अभी जो हम ड्यूटी कर रहे हैं साउथ सेक्टर में कर रहे हैं। साउथ सेक्टर में मुंबई रेंज है, मुंबई रेंज के अंडर में 5 बटालियन है। 5 बटालियन में जो हमारा मुख्य हेडक्वार्टर है, मुख्यालय है, वो हैदराबाद में है और हैदराबाद से हम लोग यहाँ पे आए हैं। हमारा जो AOR है उसमें 4 स्टेट है, मुंबई का, महाराष्ट्र का थोड़ा सा हिस्सा है, कर्नाटका है, आंध्र प्रदेश और तेलंगाना। इन इलाकों में हम लोग जाके अपना फेमेक्स ड्यूटी को करते हैं। थैंक यू। नाम बोलिए। नाम रमेश कुमार राय, रमेश कुमार राय, इंस्पेक्टर रमेश कुमार। ఈరోజు కోనసీమ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం జిల్లాకు సంబంధించిన గవర్నర్ డీజీపీ గారి యొక్క ఆదేశాల ప్రకారము మా మండపేట పోలీస్ ఫోర్సు మరియు సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహాయంతో మేము ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం సామాన్య మానవుడు స్వతంత్రంగా, ధైర్యంగా తన ఓటు వినియోగించడానికి వాళ్ళ వెనకాలంతా మేమంతా ఉన్నామని తెలియపరచడానికి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది.